థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి చాలా థ్యాంక్ యూ. ఇంతమంది వచ్చి ఇంత లవ్ ఎఫెక్షన్ చూపిస్తున్నారు, నన్ను ప్రేక్షకులు ఇంకా దగ్గర చేస్తున్నారు. మీ అందరినీ చూసుకుంటే మీడియాకి సోషల్ మీడియాకి డిఫరెన్స్ తెలుస్తుంది. పాత రోజులు గుర్తు వస్తున్నాయి ప్రమోషన్ చేసినప్పుడు వాటికి నేను ఇలా కెమెరాస్ చూసి ఆఫ్టర్ మెనీ ఇయర్స్ కొన్ని సంవత్సరాల తర్వాత మీ అందరినీ ఇలా కలుస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికి బిగ్ బాస్ లో నేను ఎలా అలరించానో నాకు తెలియదు, కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం నా మీద చూపించే ప్రేమ గాని నేను చూసే ఆప్యాయత గాని ఎప్పటికీ అంటే నేను సినిమాలు చేసినప్పుడు కూడా జనాలకి నేను ఏం చేస్తాను, డాన్స్ చేస్తాను, ఎలా ఉంటాను, ఏంటి నా పేరు కూడా సాయి శ్రీనివాస్ అని తెలియదు. బిగ్ బాస్ జర్నీ తర్వాత మీ అందరికి నా సినిమా క్యారెక్టర్ నేమ్ కాకుండా ఇండివిజువల్ గా నా పేరు సాయి శ్రీనివాస్ అని తెలిసింది. దానికి ప్లాట్ఫామ్ కి ఓకే, సో మీరు కేడీ మూవీలో ఆ తర్వాత గోల్కొండ హై స్కూల్ మూవీలో మాకు చాలా వరకు కనబడ్డారు, కానీ బిగ్ బాస్ హౌస్ లో సరిగా కనబడలేదు అంటున్నారు. మరి మీరేమంటారు? నేను మీరేమంటారు నేను దానికే ఒప్పుకుంటానండి. ఇప్పుడు ఫస్ట్ 1 వీక్ నేను చాలా బాగా ఆడాను అండ్ డెఫినెట్ గా అందరూ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటారు ఆ టైంకి. బట్ ఎందుకో ఎక్కడో ఒక చిన్న టాస్క్ లోనో లేకపోతే చిన్న చిన్నవి అంటే ఒక మనిషిలో చాలా చాలా వ్యక్తిగతంగానో లేకపోతే ఎన్నో ప్రభావాలు జరుగుతూ ఉంటాయి. నాకు తెలియదు అలా జరుగుతాయి అని చెప్పి, అండ్ నాకు అది ఒక కొత్త ఎక్స్పీరియన్సే కాబట్టి నేను వాటిని ఫేస్ చేస్తున్నాను. కాబట్టి నాలో నేను ఎన్నో కొన్ని విషయాలు తెలుసుకున్నాను అక్కడ నుండి. బట్ మేమందరం ఆత్మీయులమే, మేమందరం కలిసి ఆట ఆడాము. నేను చాలా అంటే బయటకు వచ్చిన తర్వాత జనాల రియాక్షన్ చూస్తే నేను కనిపించలేదు అన్నారు కదా, మరి ఇంతమంది వచ్చి నాతో మాట్లాడుతున్నారేంటి, ఇంతమంది వచ్చి హ్యాపీగా నాతో బాగా ఆడారండి అని చెప్తున్నారు అంటే నాకు ఎక్కడో బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ, టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాన్స్ అందరూ, సినిమా లవర్స్ అందరూ ఒకసారిగా ఓకే ఈ అబ్బాయి కదా అని చెప్పేసి నా గురించి చూసిన వాళ్ళు ఉన్నారు అని నేను బయటకు వచ్చిన తర్వాత మెసేజ్ చూడడం కానీ కమెంట్స్ చూడడం కానీ ఇవన్నీ నన్ను చాలా ఆనందం వ్యక్తం చేస్తుంది. సో నేను కనిపించానా కనిపించలేదా అనేది మీకే వదిలేస్తున్నాను, లేకపోతే ఇలా మీ ముందు కూర్చోను కదా నేను. నాగార్జున గారు 5 స్టార్ అని చెప్పి లోపలికి పంపించారు కదా, సో ఆ ఫైర్ మిస్ అయిందని మేము అందరం అనుకుంటున్నాం. అండ్ మీకు ఇచ్చిన పవర్ ఎందుకని మీరు యూజ్ చేసుకోలేకపోయారు? నేను నా పవర్ యూజ్ చేశానండి. నేను కరెక్ట్ గా చెప్తే నేను పవర్ అని ఎప్పుడు యూజ్ చేసుకోవాలనే దానికన్నా రిస్క్ ఫ్యాక్టర్ లో పెట్టుకొని మరీ యూజ్ చేశాను. ఆ విషయంలో నన్ను అంటే లైక్ పవర్ నేను ఒక్కడినే యూజ్ చేసుకున్నాను, ఇంకొకరికి కూడా యూజ్ చేయొచ్చు. డెఫినెట్ గా నాకు యాక్టివిటీ ఉందని నేను నమ్మాను కాబట్టి నేను ఒక వీక్ నేను రిస్క్ లో ఉన్నా కూడా నేను ఆ పవర్ యూజ్ చేయలేదు. అదర్ వీక్ నామినేషన్స్ లో కూడా నేను యూజ్ చేశాను. సో ఆ ముందు వీకే నేను యూజ్ చేస్తుంటే డెఫినెట్ గా నేను నామినేషన్స్ లో ఉండకుండా ఉండేవాడిని. సో అక్కడికి వెళ్ళిందే నేను ఆడడానికి. సో రిస్క్ అంటే మనం ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ ఆటోమేటిక్ గా అది ఒక రిస్క్ ఫీల్డ్, లేకపోతే ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో మనకి తెలియదు. అలాంటి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అదే మైండ్ సెట్ తో వెళ్ళాను నేను. సో ఉంటామా వెళ్ళిపోతామా అనేది పక్కన పెడితే మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఎంత ధైర్యంగా ఉన్నాం అనేది మైండ్ లో ఉంటుంది. సో ఆ విధంగానే సో 5 స్ట్రాంగ్ గా అడుగు పెట్టారు, కానీ ఫైర్ అనేది చూపించకుండా వచ్చేసారు అంటున్నారు. మరి మీరేమంటారు? సార్ ఫైర్ స్ట్రాంగ్ గా నేను వెళ్ళాను అనేది అది కేవలం మాకు పెట్టిన ట్యాగ్ సార్. మేము వెళ్ళింది ఖచ్చితంగా ఫైర్ చూపించడానికి, ఆర్ ఎల్స్ ముందుగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫైర్ ని వాళ్ళు చూపించడానికే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మా ఆట తీరు కానీ మేము కానీ గ్రూప్ గేమ్స్ అయి ఉన్నాయి. సో నేను ఒక్కడే వెళ్ళి ఆడితే సరిపోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న టాస్క్లు కానీ అక్కడ ఉన్న మీకు తెలిసే ఉంటాయి, బయట మనం ఒకళ్ళమే సపోర్టివ్ గా ఎంతో ముందుకు వెళ్ళలేము. సో అందరూ మనకు తోడు ఉండాలి, మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది, మన స్నేహితుల సపోర్ట్ ఎలా ఉంటుంది. అలానే హౌస్ లో కూడా కొన్ని రిలేషన్స్ కొన్ని ఎక్స్ ఫ్యాక్టర్స్ గానీ ఉంటాయి. సో ఆ సపోర్ట్ మా ఫైర్ స్టార్మ్స్ లో మేమందరం కలిసికట్టుగా సరిగ్గా ఆడలేకపోయాం, ఆ ఎఫెక్ట్ నా మీద కూడా ఉంది అనేది నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. బిగ్ బాస్ శ్రీనివాస్ సాయి అంటే మార్నింగ్ సాంగ్ వచ్చినప్పుడే కనబడతాడు, ఈవినింగ్ పడుకునేటప్పుడే కనబడతాడు, సాంగ్ వచ్చినప్పుడు మంచిగా డాన్స్ చేస్తాడు అని మాత్రమే తెలుసు. సాంగ్ వచ్చినప్పుడు అంటే నేను అదే చెప్తున్నాను కదండి, నాకు ఇన్ని సినిమాలు చేసినా గానీ నేను డాన్స్ బాగా చేస్తాననే గుర్తింపు నాకు ఎప్పుడూ రాలేదు. ఓకే, నేను నా యాటిట్యూడ్ ఇలా ఉంటుంది, ఈ అబ్బాయి ఇలా ఉంటాడు, ఇలా మాట్లాడతాడు అన్న సినిమాల ద్వారా తెలుసు. కానీ నేను పర్సనల్ గా ఏంటి అంటే సర్ప్రైజ్ అయ్యాను బయటకు వచ్చిన తర్వాత.
బాబు నీ పేరు సాయి కదా, బాబు నువ్వు డాన్స్ చాలా బాగా చేసావు అన్నారంటే నా పార్టిసిపేషన్ నేను ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నాను, నేను ఎక్కడ ఇచ్చాను అనేది నాకు ఎంతవరకు చూపించారు, ఎంతవరకు చూపించలేదు అలాంటి కంప్లైంట్స్ నా దగ్గర లేవు. ఎందుకంటే ఐ డోంట్ నో. ఒక్కసారిగా నేను బయటకు వచ్చిన తర్వాత మీ అందరి అప్రిసియేషన్స్ నాకు వచ్చాయి కాబట్టి నాకు ఎక్కడా కూడా నేను కనిపించలేదు, లేకపోతే అక్కడ నేను సరిగ్గా ఆడలేదు, ఇక్కడ సరిగ్గా ఆడలేదు అనేది లేదు. ఒక వీక్ కూడా నేను నాకు సరిగ్గా తెచ్చుకోలేదు. అండ్ ఫస్ట్ వీక్ నన్ను అప్రిషియేట్ చేశారు. ఎవ్రీ హౌస్ లో ఎవ్రీ కంటెస్టెంట్ కి నేనే టార్గెట్, ఫస్ట్ టార్గెట్ నేనే బయటికి పంపించడానికి. వాళ్ళు చురుగ్గా ఆడుతున్నారని ఇమాన్యుయల్ నాకు కాంప్లిమెంట్ ఇవ్వడం, సుమన్ అన్న నాతో క్లోజ్ గా ఉండడం గానీ, సంజన గారు కానీ అందరూ కూడా నాకు ఇచ్చిన ప్రశంసలు ఇవన్నీ కూడా అవి బయటకు వచ్చాయో లేదో నాకు తెలియదు కానీ అది ఎంతవరకు. బట్ ఐఎమ్ పర్సనలీ వెరీ వెరీ హ్యాపీ. అయితే హౌస్ లో హౌస్ లో ఉండాలంటే బాండింగ్స్ వల్లే ఉన్నారని చెప్పని అంటున్నారు. అసలు మీరు బాండింగ్ లేకపోవడం వల్ల బయటకు వచ్చేసారా? బాండింగ్స్ అంటే రిలేషన్స్ మనకి అక్కలు అమ్మలు ఇలా ఉండాలి.